మార్చ్ 4 దేవుని వాగ్దానం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. కీర్తన 36:7. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మరొక నూతన వారం ప్రభువుని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మనమందరం దేవుని మహాకృపలో ప్రభువుని ఘనపరిచేటువంటి ధన్యతలో ముందుకు కొనసాగింపబడుతున్నాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. ప్రభువు వాగ్దానములో ఆయన కృపను గురించి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప ఎలా ఉంటుందంటే, ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులందరూ కూడా దేవుని యొక్క రెక్కల నీడకి వెళ్ళాలని, ఆయన రెక్కల నీడలోనికి వెళుతున్నప్పుడు ఆయన తన రెక్కలతో కప్పును అనే వాగ్దానాన్ని బిడల జీవితంలో నెరవేరుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ రెక్కల చాటున అపవాదితో వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా, దేవునితో వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కృప ఎంతో అమూల్యమైనది. ఆయన ఎంత కృపను కనబరుస్తున్నాడంటే, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన మనలను తన కృపలో తన యొక్క రెక్కల చాటున భద్రపరిచి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ ఆయన కౌగిటిన అతి జాగ్రత్తగా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. అటువంటి కృప ఆశీర్వాదం మనం పొందుకోవడానికి దేవుని చెంత ఉండాలి అని నేటి వాగ్దానంలో సారాంశంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను పొందుకునే వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, ఆయన రెక్కల నీడన వారికి ఆశ్రయము కలుగుతుంది. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. నూతన దినం బిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపను పొందుకొని నీ రెక్కల చాటున ఉండే ధన్యత బిడలకు అనుగ్రహించండి. ఈ దినమంతా వారికి తోడుగా ఉండండి. నేడు ప్రయాణాలలో, పనులలో మీ సహాయము బిడలకు దయచేయండి. మా దేవా, నీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దుష్టు నుండి తప్పించింది నీ రెక్కల చాటున బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.